మార్కు సువార్త 8వ అధ్యాయము 1వ వచనం. ఆ దినములలో మరొకసారి బహుజనులు కూడిరాగా వారికి తిననేమీ లేనందున యేసు తన శిష్యులను తన యొద్దకు పిలిచి 2వ వచనం. జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు, వారికి తిననేమీ లేనందున నేను వారి మీద కనికరపడుచున్నాను. 3వ వచనం. నేను వారిని ఉపవాసంతో తమ ఇండ్లకు పంపివేసిన ఎడల మార్గములో మూర్ఛపోవుదురు, వారిలో కొందరు దూరం నుండి వచ్చి ఉన్నారని వారితో చెప్పాను. 4వ వచనం. అందుకు ఆయన శిష్యులు ఈ అరణ్య ప్రదేశంలో ఒకడెక్కడ నుండి రొట్టెలు తెచ్చి వీరిని తృప్తిపరచగలడని ఆయనను అడిగిరి. 5వ వచనం. ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలను వారిని అడగగా 7 అనిరి. 6వ వచనం. అప్పుడు ఆయన నేల మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకై తన శిష్యులకు ఇచ్చెను. వారు జనసమూహమునకు వడ్డించిరి. 7వ వచనం. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. 8వ వచనం. వారు భోజనం చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. 9వ వచనం. భోజనం చేసిన వారు ఇంచుమించు 4,000 మంది. వారిని పంపివేసిన వెంటనే 10వ వచనం. ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి దల్మనుత ప్రాంతములకు వచ్చెను. 11వ వచనం. అంతటా పరిసయ్యులు వచ్చి ఆయనను శోధించుచు ఆకాశం నుండి ఒక సూచన క్రియను చూపుమని ఆయన అడిగి ఆయనతో తర్కింపసాగిరి. 12వ వచనం. ఆయన ఆత్మయందు పెద్ద నిట్టూర్పు విడిచి ఈ తరము వారు ఎందుకు సూచక్రియను అడుగుచున్నారు? ఈ తరమునకు ఏ సూచక క్రియ అనుగ్రహింపబడింది నేను నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని చెప్పి 13వ వచనం. వారిని విడిచి మరల దోణి ఎక్కి అద్దరికిపోయాను. 14వ వచనం. వారి తినుటకు రొట్టెలు తెచ్చుటకు మరిచిరి. దోణిలో వారి యొద్ద ఒక రొట్టె తప్ప మరేమీ లేకపోయాను. 15వ వచనం. ఆయన చూచుకొనుడి, పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా 16వ వచనం. వారు తమ యొద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకొనిరి. 17వ వచనం. యేసు అదిరిగి మన యొద్ద రొట్టెలు లేవే అని మీరెందుకు ఆలోచించుకొనుచున్నారు? మీరు ఇంకనూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? 18వ వచనం. మీరు కన్నులుండి చూడరా, చెవులుండి వినరా, జ్ఞాపకం చేసుకొనరా? 19వ వచనం. నేను 5,000 మందికి 5 రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని వారిని అడిగాను. వారు 12 అని ఆయనతో చెప్పిరి. 20వ వచనం. ఆ 4,000 మందికి 7 రొట్టెలను నేనే విరిచి పంచిపెట్టినప్పుడు ముక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తితిరని ఆయన అడగగా వారు 7 అనిరి. అందుకు ఆయన మీరింకనూ గ్రహింపుకున్నారా అనెను. 22వ వచనం. అంతలో యేసు బెత్సయిదాకు వచ్చారు. అప్పుడు అక్కడి వారు ఆయన యొద్దకు ఒక గుడ్డివాని తోడుకొని వచ్చి వాని ముట్టెవలనని ఆయనను వేడుకొన్నది. 23వ వచనం. ఆయన ఆ గుడ్డివాని చేయి పట్టుకొని ఊరి వెలుపలికి తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి నీకేమైనా కనబడుచున్నదా అని వాని అడగగా 24వ వచనం. వాడు కన్నులెత్తి మనుష్యులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వల్ల నుండి నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు నేను. 25వ వచనం. అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద నుంచగా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగాను. 26వ వచనం. అప్పుడు యేసు నీవు ఊరిలోనికి వెళ్ళవద్దని చెప్పి వాని ఇంటికి వాని పంపివేశాను. 27వ వచనం. యేసు తన శిష్యులతో ఫిలిప్పుదైన కైసరయతో చేరిన గ్రామములకు బయలుదేరాడు. మార్గములో నుండగా నేను ఎవడనని జనులు చెప్పుచున్నారని ఆయన తన శిష్యులను అడిగాను. 28వ వచనం. అందుకు వారు కొందరు బాప్తిసమిచ్చు యోహాను అనియు, కొందరు ఎలియా అనియు, మరికొందరు ప్రవక్తల్లో ఒకడని చెప్పుకొనుచున్నారనిది. 29వ వచనం. అందుకైన మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురు నీవు క్రీస్తు అని ఆయనతో చెప్పాను. 30వ వచనం. అప్పుడు తన్ను గూర్చిన ఈ సంగతి ఎవరితోనూ చెప్పవద్దని ఆయన వారికి ఖండితముగా చెప్పాను. 31వ వచనం. మరియు మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత లేచుట అగత్యమని ఆయన వారికి బోధింపనారంభించెను. 32వ వచనం. ఆయన ఈ మాట బహిరంగంగా చెప్పెను. పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయనను గద్దింపసాగాను. 33వ వచనం. అందుకు ఆయన తన శిష్యుల వైపు తిరిగి వారిని చూచి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు మనుషుల సంగతులను మనస్కరించుచున్నావు గాని దేవుని సంగతులను మనస్కరింపకున్నావని పేతురును గద్దించెను. 34వ వచనం. అంతటా ఆయన తన శిష్యులను జనసమూహమును తన యొద్దకు పిలిచి నన్ను వెంబడింపు గోరువాడు తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. 35వ వచనం. తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును,
నా నిమిత్తమును సువార్త నిమిత్తమును తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును. 36వ వచనం. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునుట వానికి ఏమి ప్రయోజనము? 37వ వచనం. మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలను? 38వ వచనం. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చి నా మాటలను గూర్చి సిగ్గుపడు వాడెవడో వారిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడనని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.